Please subscribe and like videos. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే, మీరు ఏదైనా ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ వాడుతూ ఉన్నప్పుడు ఆ మొత్తం కంప్యూటర్ యొక్క కాన్ఫిగరేషన్ ఏ విధంగా చెక్ చేయాలనే దాని మీద ఇప్పుడు మనం నేర్చుకుందాం. ముందుగా మీరు డైరెక్ట్గా మీ ప్రాసెసర్, ర్యామ్ అదొక్కటే చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డెస్క్టాప్ మీద మై కంప్యూటర్ ఉంది, లేదనుకుంటే స్టార్ట్ బటన్ ప్రెస్ చేయండి. స్టార్ట్ బటన్ మీద కంప్యూటర్ ఆప్షన్ ఉంది కదా, రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రాపర్టీస్ అని వస్తుంది, ప్రాపర్టీస్ మీద క్లిక్ చేస్తే నేరుగా మనకు ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసామో అనేది తెలుసుకోవచ్చు. అదే మాదిరిగా ప్రాసెసర్ చూడండి, ఇంటెల్ కోర్ i5, తర్వాత ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్. సో ఇది తెలుసుకోవచ్చు కంప్యూటర్ నేమ్. ఓకే, అట్లా కాకుండా మొత్తం ప్రాసెసర్, ర్యామ్, మదర్ బోర్డ్ మోడల్ నెంబర్, ఏ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేశారు ఇవన్నీ చెక్ చేసుకోవాలనుకోండి, మీరు మీ కీబోర్డ్లో డైరెక్ట్గా రన్లోకి వెళ్ళొచ్చు. అంటే విండోకి పట్టుకొని ఆర్ ప్రెస్ చేయండి. ఆర్ ప్రెస్ చేయగానే రన్ డైలాగ్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు సో ఏం టైప్ చేయాలంటే స్మాల్ లెటర్స్లో అయినా క్యాపిటల్ లెటర్స్లో అయినా DXDIAZ డైరెక్టెక్స్ డయాగ్నోస్టిక్ టూల్ అంటారు. సో ఈ మొత్తం ఈ రన్ కమాండ్ టైప్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేశారనుకోండి, నేరుగా మనకు ఈ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ ఇప్పుడు చూడండి విండో వచ్చేస్తుంది. కొన్ని కొత్త కంప్యూటర్లు ఎస్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక డైరెక్టెక్స్ డయాగ్నోస్టిక్ టూల్లో చూడండి సిస్టమ్ ఇన్ఫర్మేషన్, ప్రజెంట్ కరెంట్ ఏమి ఇచ్చాం పేరు, ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7. సో చూడండి సిస్టమ్ మ్యానుఫ్యాక్చర్ అంటే అది మదర్ బోర్డ్ అని అర్థం, లెనోవో మదర్ బోర్డ్, మోడల్ నెంబర్ 4180F59, బయాస్ ఇంటెల్ ప్రాసెసర్ i5 2.60 GHz, మెమరీ వచ్చేసి 8192 MB ఇలా ఉంది. ఓకే, సో మొత్తం అంతా ఇక్కడ మదర్ బోర్డ్ నంబరు, ప్రాసెసర్, మెమరీ అంటే ర్యామ్ అంత తెలుసుకున్నాం. అదే మాదిరిగా డిస్ప్లే డ్రైవర్స్ ఏవి ఇన్స్టాల్ అయినాయి, ఇంటెల్ HD గ్రాఫిక్స్ 3000. ఓకే, నెక్స్ట్ సౌండ్ డ్రైవర్స్ ఏవి ఇన్స్టాల్ అయినాయి, ఇక్కడ మనం మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చండి. ఓకే, ఈ డైరెక్టెక్స్ డయాగ్నోస్టిక్ టూల్లో ఈ మాదిరిగా మనకు మదర్ బోర్డ్ మోడల్ నెంబర్ అవన్నీ తెలిస్తే ఇన్ ఫ్యూచర్ మీరు ఏదైనా మదర్ బోర్డుకి సంబంధించినటువంటి డ్రైవర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి నెట్ ద్వారా అనుకుంటే ఈ మదర్ బోర్డ్ కంపెనీ మోడల్ నెంబర్ 2 తెలిసి ఉండాలి. అప్పుడు మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి అవుతుంది. సో ఇప్పుడు మీరు మొత్తం మీ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ చెక్ చేసుకోవడం ఎలాగనేది నేర్చుకున్నారు. అదే ఒకవేళ సిస్టమ్ అనేది ఆన్ కాకపోయినప్పుడు మీరు బయాస్ ద్వారా సో చెక్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా షేర్ చేయండి, తర్వాత మీ తోటి మిత్రులందరికీ కూడా సో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.